ఈరోజు ప్రెస్ క్లబ్లో ఏదైతే గ్రూప్ 1 నిరుద్యోగుల పట్ల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మేధావులంతా కూడా రావడం జరిగింది. అశోక్ గారితో సహా అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో నిరుద్యోగులంతా కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ యొక్క సమస్యల మీద మరి ఆవిడ ఏం చెప్పారు, ఏంటి, మరి వీళ్ళ కేసుల కోసం తను ఏమైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారా, వీళ్ళ పోరాటం వెనక ఆవిడ ఉండి ముందు నుండి నడిపేసారి ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది చాలా విస్తృతంగా వీళ్ళైతే చర్చించడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం ఏం జరిగింది ఏంటనేది వాళ్ళతోటి. ఏం జరిగింది బ్రదర్ ఇక్కడ? ఎందుకంటే దాదాపుగా నాకు తెలిసి 1 సంవత్సరం నుంచి విపరీతమైనటువంటి పోరాటాలు చేస్తున్నారు. గ్రూప్ 1 కావచ్చు, డిఎస్సి కావచ్చు. సో ఈరోజు గ్రూప్ 1కి సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశం కవిత గారి ఆధ్వర్యంలో జరిగింది. ఏంటి ప్రధానంగా ఏ అంశాలు చర్చకొచ్చాయి? ముందుగా యోయో టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. ముందు నుంచి మాకు ఏ టీవీ అని ఉందంటే యోయో ఛానల్ అనేటువంటిది మేము గంటాపదంగా తెలుపుతాం. సో ఈరోజు కవితక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి నిరుద్యోగులు చాలామంది చాలా అంశాలు చెప్పారు. సో వారందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫస్ట్. సో ఇప్పటి నుంచి అన్ఎంప్లాయిడ్ ఇష్యూస్ మీద ప్రతి ఒక్క అంశం మీద కవితక్క గారు ఖచ్చితంగా మా వెంట ఉంటారు, ఖచ్చితంగా మా వెంట ఉంటామనేటువంటి హామీ ఇచ్చారు. లీగల్గా కావచ్చు, ఫిజికల్ ఫైట్స్ కావచ్చు. రేపు ఈ చిక్కడపల్లి ఏరియాలో ఎక్కడైతే రాహుల్ గాంధీ వచ్చారో అక్కడనే వంట వార్పు అనేటువంటి కార్యక్రమాన్ని కూడా పెడతా ఉన్నాం. చిక్కడపల్లిలో ఉన్నటువంటి లైబ్రరీలో ఉన్నటువంటి మిత్రులు, అశోక్ నగర్లో ఉన్నటువంటి మిత్రులు, ఓయూలో ఉన్నటువంటి మిత్రులు, దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి నిరుద్యోగ సమాజం అంతా ఇక్కడ తరలి వచ్చి మన సమస్య కోసం అక్కగారు అక్కడ వస్తున్నారు కాబట్టి అక్కగారికి మనం అందరం మద్దతు తెలపాలనేటువంటి ఉద్దేశంతో నేను అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. ఏంటి ఏ సమస్యలు అంటే ఇప్పుడు మీ సమస్యల మీద ఏ విధంగా పోరాటం చేయాలనుకుంటున్నారు? ఈరోజు రౌండ్ టేబుల్ మీటింగ్లో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఆ తీర్మానాలలో ముఖ్యంగా GO-29 విషయం కావచ్చు. GO-29 రద్దయ్యేంత వరకు కవితక్క గారు మనతో ఉంటారు. దాంతోపాటు ఈ గ్రూప్ 1లో జరిగినటువంటి అవకతవకలపైన మొత్తం క్లియర్ అయ్యేంత వరకు కవితక్క గారు మన తోడు ఉంటారు. దాంతోపాటు ఈ యొక్క TGPSCని తొలగించి మంచి అంటే UPSC తరహాలో మొత్తం అందులో ఉన్నటువంటి మెంబర్స్ని కూడా నింపి చాలా చక్కగా పకడ్బందీగా వాళ్ళు తయారు చేసుకోవాలనేటువంటిది కూడా ఇలా కొన్ని కార్యాచరణను మేము ఏర్పాటు చేసుకున్నాం. సో దాని ప్రకారంగా ముందుకెళ్తాం. సో మొత్తానికైతే గ్రూప్ 1 విషయంలో జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు అంటే ప్రతిసారి మీరు కోర్టులకు వెళ్తూ ఉన్నారు. సో ఇబ్బంది పడతా ఉన్నారు. సో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇష్యూ అయితే రావట్లేదు, అంటే ఒక సానుకూల స్పందన రావట్లేదు. ఇలా ఫైనల్గా ఏంటి, ఎలా ఏ విధంగా మూవ్ అవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు జాగృతి మా సంస్థ నుంచి ఇప్పుడు ఒక లీగల్ టీం అనేటువంటిది ఉంటుంది. 50-60 మంది లాయర్లను కూడా మేము అపాయింట్ చేస్తాం. ఇప్పుడు ఆ సపోర్ట్ అనేటువంటిది కవితక్క గారు మాకు ఇచ్చారు. సో ఎంత సీనియర్ అడ్వకేట్ కావాలన్నా కానీ సపోర్ట్ చేస్తామనేటువంటిది కవితక్క గారు చెప్పారు కాబట్టి కవితక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు మీరు అందరు చూసారు, నిరుద్యోగులు కూడా ఎంత చక్కగా వాళ్ళ యొక్క ధన్యవాద తీర్మానం అనేటువంటిది కూడా చేయడం జరిగింది.